హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి చక్రవర్తి. ఈరోజు ఈ వీడియోలో సేమియా కేసరిని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఎక్కువగా అందరూ సేమియా కేసరిని పంచదారతో చేస్తారు కదా, కానీ నేను ఈరోజు ఆర్గానిక్ బెల్లంతో న్యాచురల్గా తయారు చేసి చూపిస్తాను. మనకి శ్రావణ శుక్రవారాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా, అమ్మవారికి నైవేద్యంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇలా చేసుకుని తినేయచ్చు. రండి, నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం. ముందుకు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న సైజు కప్పులో తీసుకొని ప్యాన్లో వేసి దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా కిస్మిస్లు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. మీకు వీటిలో ఏది ఇష్టం లేకపోయినా స్కిప్ చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు సేమియాను వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, సేమియాలు మాడిపోతాయి. ఇవి ఇలా వేపుకుంటూ ఉండగా మరో బర్నర్పై ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్ని తీసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత తీసుకెళ్ళి మనం దోరగా వేయించిన సేమియాలో పోసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్గా తిప్పుకుంటూ సేమియాని సాఫ్ట్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇలా ముందుగా నీళ్లు మరిగించి తీసుకోవడం వలన సేమియా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. అంతేకాకుండా విడివిడిగా పలుకుల్లాగా చక్కగా ముద్ద అవ్వకుండా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. సేమియాని తీసుకుని ఇలా కట్ చేసినప్పుడు ముక్కలుగా అయిపోతే సేమియా పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు ఇందులో 1 కప్పు సేమియాకి 1/2 కప్పు ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకొని ఇందులో వేస్తున్నానండి. మీకు ఒకవేళ ఈ బెల్లం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో నార్మల్ బెల్లం అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకొని బెల్లం కరిగి సేమియా కేసరి సాఫ్ట్గా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సేమియా కేసరి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే స్టేజ్లో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం ఉడికించి స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా న్యాచురల్గా ఆర్గానిక్ బెల్లంతో సేమియా కేసరి కమ్మగా రెడీ అయిపోయింది. ఏ పండగలకైనా ఏ అకేషన్స్కైనా ఇలా చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా నా పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకు ధన్యవాదములు.